వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి రాజధాని మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టిన పెదకూరపాడు నియోజకవర్గ మహిళా నాయకులు. పెదకూరపాడు మరియు క్రోసూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన మహిళా నాయకులు. వైసీపీకి చెందిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు రాజధాని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూటమి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రజలను అవమానించేలా మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న కూటమి మహిళలు. రాజధానిని అవమానించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్న కూటమి మహిళలు. రాజధాని మహిళలను అసభ్యకరంగా మాట్లాడిన మరి కొమ్మినేని శ్రీనివాసరావుని, అలాగే మరి ఎవరైతే మరి కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు, రాజధాని మహిళలంటే మరి అంత చులకనగా మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఎక్కడైనా కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? తల్లి, చెల్లి, భార్య, ఆడవాళ్ళు అనేది మరి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు శరము లేదు. రాజధాని మహిళలు ఏం తప్పు చేశారని చెప్పని మీరు అలా మాట్లాడుతున్నారు. భూములు, రైతులు, మరి 3 పంటల ఈరోజు ఇట్లాగా మేము రావడానికి మహిళలుగా మాకే ఇదిగా అనిపిస్తుంది. ఇంద్రుడు ఏలిన రాజధాని, దేవతలు ఏలిన రాజధాని అమరావతి అని చెప్పి ఆ రోజు గుర్తించాం. ఈ రోజుకి గుర్తిస్తున్నాం. మహిళలు అన్నోళ్ళు గత 5 సంవత్సరాలలో గడిచిన మహిళలందరూ 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. మహిళలని ఆ రకం మహిళలు, అమరావతి రాజధాని రైతులు, మహిళా రైతులు అందరూ పొలాలు ఇచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేస్తుంటే వాళ్ళు రైతులు కాదు వేసేలో నన్ను ముద్ర వేసిన కృష్ణరాజుకి బుద్ధి లేదు. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్లేగా, భారతీరెడ్డి కూడా మహిళేగా. మరి ఎందుకు మీరు ఈ రకంగా తోటి మహిళల మీద ఈ రకంగా బురద చల్లుతున్నారు, అవమానిస్తున్నారు? మహిళలని తోటి మహిళగా అయినా కనీసం మహిళలను గుర్తించాలి కదా. ఇంకా బుద్ధి రాలేదు అని అంటే ఇంకా ఏం మహిళలనే దూషిస్తున్నారు అని అంటే ఇంకా మిమ్మల్ని ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించుకోండి. మహిళలని ఇంత నీచంగా అవమానిస్తున్నారు అంటే మీ ఇంట్లో మహిళలు ఉన్నారు. అమ్మ భారతీరెడ్డి, నువ్వు ఒక మహిళవే. గుర్తించి ఇలా చేసినందుకు, మాట్లాడినందుకు, మీ పేపర్లో చెప్పినందుకు బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పేదాకా మేము ఒప్పుకోం. క్షమాపణ చెప్పాలి. పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చామంటే మన రాజధాని రైతులు, రాజధాని మహిళలందరినీ మన సాక్షి యాజమాన్యం వారు, తర్వాత జర్నలిస్టులు అసహ్యంగా మాట్లాడటం, తర్వాత అసలు మాటలు వినకూడని మాటలండి. వాళ్ళ అలా అనడానికి కూడా ఏమంత అవకాశం కూడా లేదు. వేరే వాళ్ళని మనం చెడ్డగా మాట్లాడే ఇది మన సంస్కృతి కాదు. క్రమశిక్షణతో ఉన్న పార్టీ ఉంది. కానీ వాళ్ళు ఆడవాళ్ళని అలా అనటం ఎంతవరకు సమంజసం అందరూ ఆలోచించాలండి. వాళ్ళు కావాలని అన్ని రోజులు ఎండల్లో పడి పాదయాత్రలు చేసి రాజధాని తీసుకురావడం జరిగింది మనకి. అయినా మనం వీళ్ళు ఇలా అంటుంటే మనం అందరం ఒకసారి గమనించాలండి.